బాక్సాఫీస్ దగ్గర మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా భారీ ఆశలు పెట్టుకున్న వరుణ్ తేజ్ కి మొదటి ఆటకే డిజాస్టర్ రిజల్ట్ సొంతమయ్యేలా చేసి తీవ్రంగా దెబ్బ కొట్టింది. కలెక్షన్ల పరంగా ఏ మాత్రము హోల్డ్ ను చూపించలేక ప్రతిరోజు డెఫిసిట్లు నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తున్న ఈ సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం హోల్డ్ ను చూపించలేకపోయింది. మొత్తం మీద 4వ రోజు కేవలం 15 లక్షల రేంజ్ లోనే షేర్ అందుకొని డెఫిసిట్లు నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా ఏ మాత్రం జోరును చూపించలేకపోయింది. ఓవరాల్ గా డెఫిసిట్లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా 4 రోజుల వీకెండ్ లో సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 45 లక్షలు, టోటల్ ఆంధ్ర సీడెడ్లు కలుపుకొని 65 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 1.10 కోట్ల దాకా షేర్ ను 2.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలుపుకొని మరో 15 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ను 2.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. డెఫిసిట్ లో నెగటివ్ షేర్స్ లాంటివి తీసేస్తే షేర్ సగం తగ్గే అవకాశం ఉంది. ఓవరాల్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అన్న సినిమా 18.5 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా వర్కింగ్ డేస్ లో తేరుకునే అవకాశమే లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ డిజాస్టర్ గా సినిమా నిలవడం ఇక ఖాయంగా మారిపోయిందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.